ఇక్కడ 3 బిందువులు ఇచ్చాడు. -2, 3 ఇవి 3 కూడా త్రిభుజం యొక్క శీర్షాలు అంటున్నాడు. -7, 5, 3, -5 అయితే దాని త్రిభుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనమంటున్నాడు. 3 బిందువులను కూడా x1, y1, x2, y2, x3, y3 అనుకుంటే త్రిభుజ వైశాల్యం డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ వైశాల్యం అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గా రావాలి కాబట్టి మాడ్యులస్లో పెట్టాలి. x1 ఇంటూ y2 మైనస్ y3 చక్కగా రొటేషన్లో ఉంటుంది, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సూత్రాన్ని. y2 తర్వాత y3 వస్తుంది. నెక్స్ట్ x2 చూస్తే నెక్స్ట్ y3 తర్వాత y1 వస్తుంది. అలాగే x3 ఇంటూ y1 మైనస్ y2 మాడ్యులస్. ఈ సూత్రంలో మనం దాన్ని ప్రతిక్షేపిద్దాం. ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ -2 x1 ఇంటూ y2 5 మైనస్ ఆఫ్ -5 y3 తర్వాత x2 ఇంటూ 3 ఇంటూ -7 ఇంటూ y3 -5 మైనస్ y1 -3 అవుతుంది. ప్లస్ x3 3 ఇంటూ y1 మైనస్ y2 3 మైనస్ 5 ఇలా వేసిన తర్వాత వాటిని సింప్లిఫై చేద్దాం జాగ్రత్తగా. -2 ఇంటూ 5 ప్లస్ 5 10 ప్లస్ -7 ఇంటూ -5 -3 -8 ప్లస్ 3 ఇంటూ 3లోంచి -5 పోతే -2. వీటిని హెచ్ వేస్తే కింది విధంగా ఉంటాయి. -2 ఇంటూ 10 -20 -7 ఇంటూ -8 +56 -3 ఇంటూ 2 -6 దట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ మాడ్యులస్ 56 26 -26 తీసేస్తే +30 వస్తుంది. దేర్ఫోర్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 30/2 క్యాన్సిల్ చేస్తే 15 చదరపు యూనిట్లు.